अस्मद्गुरुभ्यो नमः। न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं। श्रीरंग रामानुजार्यो ज्योतते मे मुखान्निस्सरते गिरिश्चापि चित्रं। पूर्णज्ञानाय विद्महे पूर्णानंदाय धीमहि तन्नो व्यासः ప్రచోదయాత్. ప్రచోదన చేసిన వైకుంఠవాసులు కవిశాబ్దిక కేసరి శ్రీమాన్ ఎన్సి రఘునాథాచార్యుల వారి దివ్య స్ఫురణకి, అలాగే ఉభయ వేదాంతాలని ప్రసాదించిన ప్రవచన వాచస్పతి వైకుంఠవాసులు శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్యుల వారికి పురాణ పరిచయము, వేదముల లోపల ప్రేరణ కలిగించిన శ్రీమాన్ శాస్త్ర రత్నాకర బిరుదాంకితులు కందాడై రామానుజాచార్యుల వారి స్మృతికి ఉపన్యాసాలన్నీ కూడా ఎక్కడెక్కడో ఉండాల్సిన వాటిని సాధారణమైన ప్రజల గడప దాకా తీసుకురావడంలో ప్రధాన పాత్ర అలనాడు 1970లో ప్రారంభించిన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు రామాయణ శిరోమణి ఆ మహానుభావులకి ఏది చెప్పినా కూడా వేదంతో చెప్పిన వారు వేద నిధి ఆగమ ఆమ్నాయ నిధి శ్రీమాన్ కెవి సంతానగోపాలాచార్యుల వారు. ఇలాంటి పెద్దలు, అలాగే మా వంశంలో ఉన్నటువంటి తాతగారులు, నాయనగారు, అన్నయ్య, వీళ్ళందరి అభిమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విషయంలోకి వస్తున్నాము. టీకేవి రాఘవ పాండవీయం 48వ భాగంలోకి. ధర్మరాజుని యమధర్మరాజంశ చెప్పుకునేటప్పుడు ధర్మ వృషభాన్ని వేదం చెప్పింది. ఈ వేదంలో ఉన్న అంతరార్థమే ఇక్కడ కనిపిస్తుంది మనకి. ధర్మరాజుకి ప్రతీకగా నిలబడుతుంది. అనడ్వాన్ దాధార పృథివీం ఉతజ్జాం అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం అనడ్వాన్ దాధార ప్రదిశ షడుర్వీహి అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేశ. అనడ్వాన్ అంటే వృషభము, ఎద్దు, బరువును లాగేది. ఎంచేత ధర్మము వల్లనే ప్రపంచమా నిలబడుతోందని చెప్పి శ్రీమద్ రామాయణంలో కానివ్వండి, భారత భాగవతాల్లో ప్రతి చోట కూడా ధర్మ శబ్దాన్ని ఎంత గొప్పగా చెప్పారో అదే పద్ధతిలో తైత్రీయ ఉపనిషత్తు, ఇతర ఉపనిషత్తులు ధర్మం మాట వచ్చేసరికల్లా ఎంత ప్రపంచంలో నిలబడుతుందో చూడండి. అగ్ని ఉన్నాడు, గుర్తుపట్టడం ఎలాగా? అగ్ని యొక్క ధర్మాన్ని బట్టి. సూర్యుడిని ఎలా గుర్తుపట్టాలి? ఆయన ధర్మాన్ని బట్టి. వాయుదేవుడు ఎలా తెలుస్తున్నాడు? ఆ స్పర్శ మనకిస్తున్నాడు ఆ మహానుభావుడు. అలాగే జలమున్నది, ప్రవహించే లక్షణం. ఇలాగ ప్రతి దానికి కూడా ఆ ధర్మం అన్నది ఉంటుంది. అది మానడానికి వీల్లేదు. నేను ధర్మాచరణ చెయ్యనంటే వేరే వాటికి చేయబోవచ్చు, కానీ నీలో ఉండే లక్షణం ఉంటుందే, అది నువ్వు మానుకోలేవు. నువ్వు అది లక్షణం. అది అంచేత భూమిని, అంతరిక్షాన్ని, 10 దిక్కులని, అంటే 4 దిక్కులు, 4 విదిక్కులు, ఊర్ధభాగం, దిగో భాగం. అంతేకాదు పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాలు, వీటన్నిటినీ కూడా, ఓషధులన్నిటినీ కూడా ఈ ధర్మమే నిలబెడుతోంది. అందుకని ధర్మమే వృషభము. చత్వారి శృంగ త్రయోస్య పాద ద్వే శీర్షే అని ఉపనిషత్తు చెప్తుంది. అలాంటిది అనడ్వాన్ తుహే సుకృతస్య లోకే. సుకృత ఫలరూపములైన లోకం ఈ ధర్మ వృషభం ద్వారానే సంపదల్ని ఇస్తుంది. ఇంచేత ఈ సోముడు ఏం చేస్తాడు? రసభరితం చేస్తాడు. మరుత్తులన్నీ కూడా పర్జన్యధారతో మనకి ఫలితాలు ఇస్తాడు. అనడ్వాన్ అంటే ఇక్కడ ఎద్దని ఉంది, గోవని కూడా ఉంది. గోవుకున్న లక్షణం ఏమిటో తెలుసిన? ముందు భాగము ఎద్దు, వెనక భాగము ఆవు. అంటే పంటల ద్వారా ఒకటి, పాడి ద్వారా ఒకళ్ళు. అంచేతనే మనకి 4 సింహాల బొమ్మ కింద గుర్రం ఉంది, ఎద్దు ఉంది. ఎద్దు ఎందుకు పెట్టాలి? పెద్ద పులో ఇంకోటి పెట్టచ్చు కదా. లేదు, దాని వెనకాల అర్థం అదే. వేదంలో ఉన్నదాన్ని
అలనాడు పెద్దల వల్ల విన్న శిల్పి సాంచీ స్తూపంలో చెక్కాడు 4 సింహాలు, మధ్యలో కింద ఉండే చక్రము, గుర్రము, ఈ ఎద్దు, వీటన్నిటికీ కూడా సత్యమేవ జయతే, సత్యం అంటే నిజం, ట్రూత్ అనుకుంటున్నాం. సత్య శబ్దాన్ని ఉపనిషత్తు 15 రకాలుగా వివరించింది. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు. ఇంత ఉంది అక్కడ. అంచేత ప్రాచీన శిల్పులందరూ కూడా వాళ్ళు వేదాలు చదువుకుని ఉండకపోవచ్చు కాక వేద విధులైన వారి దగ్గర మాటలు విన్నారు, అది శిల్పాలు చెక్కారు వాళ్ళు. అది పద్ధతి. ఆఖరికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చూసొస్తాం. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర చేతిలో ఉన్న కాకడాకి 7 జ్వాలలు ఉన్నాయి. ఎన్ని కంపార్ట్మెంట్ ఉన్నాయి? 24 ఉన్నాయి. ఎందుకవి? ఒక్కసారి మళ్ళీ అధర్వణ వేదం చూడండి, లేకపోతే ఋగ్వేదం వెతకండి, దాంట్లో అగ్ని సూక్తంలో కనిపిస్తుంది. ఇలాగా అది విశేషం. అంచేత ఈ అనడ్వాన్ దాధార పృథివీం అనడ్వాన్ దుహే సుకృతస్య లోకే. అలాంటి ధర్మరాజు చేతిలో పాచికలు ఉన్నాయి చూసారా? పాచికల సంగతి ముందు మాట్లాడుకోవాలి, కానీ ముందే మీకోసం సూచన చేస్తున్నాం. అధర్వణ వేదంలో ఉన్నాయి పాచికలకు సంబంధించిన సూక్తాలు. ఋగ్వేదంలో ఒక 15 సూక్తాలు వరుసగా ఉన్నాయి. అది కూడా చెప్పుకుందాం మళ్ళీ తర్వాత. ముందు కొంచెం వేరే భాగాలు చెప్పుకోవాలి. అందుకని అలాంటిది ఇక్కడ జమ్మి చెట్టు మీద ఆయుధ నిక్షేపణ చేయాలి. చేశారు వాళ్ళంతా. దాని వెనకాల కూడా ఓ తమాషా అర్థం ఉంది. ఈ జమ్మి చెట్టు శమీ వృక్షము అగ్నిస్వరూపము. దానికి ధనిష్ట జ్యేష్ఠ నక్షత్రాలు అధిదేవతలు. శమీ వృక్షం ఘనత చూసే ముందు అది ఎలా ఉందో అర్జునుడి మాట చూడండి. అది అంటాడు ఓ చోట, ఈ జమ్మి చెట్టు గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఇంత క్లుప్తంగా చెప్పి వదిలేస్తున్నాను. అది ఇయం కూటే మనుష్యేంద్ర గహన మహతీశమే. స్వామి ఎలాంటిదో చూడండి. గహన చాలా కష్టమండి దగ్గరికి వెళ్ళడమేను. మహతి చాలా పెద్దది. భీమశాఖ దురారోహ శ్మశానస్య సమీపత. చాలా భయంకరమైన కొమ్మలన్నీ ఉన్నాయి. అంటే అలాంటి జమ్మి చెట్టు మనకు కనిపించదు, దేశవాడి చెట్లే. ఆయన ఎవడో పాపం స్వామీజీ ఉండేవారు, దీపాలు పెట్టండి అన్నాడు. మాటిమాటికి దీపాలు నూనెలు చెప్తున్నాడు. ఆయన మొత్తం అంతా అదే బాపదు అనేసరికి ఒకసారి ఏదో ఫలానా రోజుని జమ్మి చెట్టు కానీ దీపాలు పెట్టండి అన్నాడు. అంటే వాళ్ళంతా పెట్టి పారేశారు ఊళ్ళోను, మా బడంపేట దగ్గర. పెట్టిందాకండి వాడు ఎవడికో పాపం కింద తోడు సరిపోక కొమ్మ మీద పెట్టాడు. వాడు ఇంకో 50 పెట్టారు. సాయంకాలానికల్లా అది 200 నాటి చెట్టు నాశనం అయిపోయింది. ఇలా ఉంటుంటాయి కొన్ని తమాషాలు. జనాలు అలాగే ఉంటారు. అలాగే తిరుపతి పెడుతుంటే చూడండి, కొండల మీద రోడ్డు పక్కని చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటుంటాయి, ఒకదాని మీద ఒకటి 7, 5 అలాగే. ఎవళ్ళో చెప్పారు పాపం 23 ప్రాంతాల్లోనూ. అక్కడ అలా రాళ్ళని పేర్చినట్టయితే 7 కొండలకి ప్రతీకగా పరితమిస్తుంది. అక్కడి నుంచి మన వాళ్ళు గులకరాలు మొదలెట్టి అది చివరికి అసలు కొండల కంటే గులకరాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా నడక మార్గంలో చూడండి, బస్సుల్లో పెడుతున్నా పక్కే చూడండి సరదాగా. మేము ఇంతగా పరిశీలన చేసే అలవాటు మాకది. భగవంతుడిచ్చిన కళ్ళు అలా ఉపయోగిస్తుంటాం మేము. అంచేత ఎలా ఉందో చెప్తాడు. చేరడానికి కష్టం, భయంకరమైనవి, పెద్ద పెద్ద కొమ్మలు. అంతేకాదు అసలు దురారోహ, ఎక్కడానికి కూడా వీల్లేదు అంతటిది. పైగా శ్మశానస్య సమీపత, శ్మశానం దగ్గరలో ఉంది. ఇదేమిటయ్యా బాబు? అంతేకాదు ఉత్పతే వనే జాత వన వ్యాళ నిషేవితే. ఊరికి చివరగా పెరుగుతోంది ఇది, అడవిలో పుట్టింది, క్రూరమృగాలకి ఆశ్రయం ఇది. అంటే ఊళ్ళో ఉంటే రోడ్డు వేయడానికో లేదా మినిస్టర్ గారు వస్తున్నారనో ఆకాశంలో పోతుంటాడు ఆయన హెలికాప్టర్ మీద, కింద చెట్లు కొట్టేస్తుంటారు. అలా కొట్టేస్తారు. ఈ చెట్లు కొట్టేయడం చాలాసార్లు చూసాం మేము. సూర్యాపేట లైన్లో కూడా, ఖమ్మం లైన్లో కూడా ఒకప్పుడు 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద అలా కొట్టేసిన బాగుతాయి. ఎందుకుట? అక్కడ మీటింగ్ పెడతారట బాబు. ఇలా కర్మ ఏం చెప్పాలి. రాబర్ట్ ఫ్రాస్ట్, రాబర్ట్ సతే లాంటి వాళ్ళు ఈ చెట్ల మీద అద్భుతమైన పద్యాలు రాశారు. ఒక చెట్టు పెంచడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుందో తెలుసా? నరికేయడానికి 2 నిమిషాలు బాబు, జాగ్రత్త అన్నాడు ఆయన. అందుకని అలాంటిది ఊరికి దూరంగా ఉంది. శమీ వృక్షానికి చెప్పుకున్నాం కదా, ధనిష్ట నక్షత్రం అది దేవత. అలాగే ధనిష్ట నక్షత్రం వసూలు, అష్టవసూలు అది దేవతలు. అంటే ఈ రెండిటి వల్ల ప్రయోజనం ఏమిటి? నష్టద్రవ్య లాభము, సౌభాగ్యము, అఖండ ఐశ్వర్య ప్రాప్తి. ఇది కూడా మనకి యజుర్వేదం చెప్పింది. ఏదో పంచాంగం చూసో మరో చెప్తున్నది మాత్రం కాదు. తిక్కన గారు వర్ణించారు దీన్ని. తప్పదు ఒకసారి చెప్పుకోవాలి మా పద్యాన్ని. ఎగసిన కొనలేచి
నింగినంతంతకు అవల ద్రోచుతూ తన రాజధాని. ఆ కొమ్మలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని పైపైకి దూసేస్తున్నాయా అన్నట్టుగా ఉందిట. జాగిన శాఖలు ఆశాచక్రమున కొలందులు భారబెట్టగా ఒలుసుదాన్ని. శాఖలన్నీ ఇటు వచ్చాయి. ఎలాగట అంటే దిక్కులన్నీ కూడా వ్యాపించి ఉన్నట్టుగా ఉన్నాయిట. కవలొండొంటితో కదీచునుండే ఎడములు మృంగి ప్రబ్బక సొంపు బొగులు దాన్ని. అంటే కవటలు అంటే దాంట్లో ఉండే ఇవి ఉంటాయి సార్, బొరియలు, ఇవన్నీ తొర్రలు, ఇవన్నీ ఒకదాంతో కలిసిపోతూ ఉండి ఎలా ఉంటాయి, ఎడములు మృంగి ప్రబ్బన సొంపు మిగుల దాచి ఆ కొమ్మలు వీటిని కూడా మార్చేస్తున్నాయిట. అలాంటిది లోని జంపము పవలును పెను చీకటి ఉదవించి పొదలంగనుపు దాని. చెట్టు వర్ణనే చూస్తున్నాం మనం. విరాటరాజు కూడా అలాంటి చెట్టు వంటి వాడు. మిత్రలాభము మిత్రభేదం పద్యతంత్రంలో పరవశ చెన్నై సూర్య రాశారు. గోదావరి తీరమందు పెద్ద దువ్వి చెట్టు కలదు. దాని ఎందు నానా పక్షి సంత. ఆ కథకు అర్థం ఏంటండి? అలాంటి కుటుంబాలని మేము చూసాం. జువ్వి చెట్టు ఉన్నట్టయితే పైన పక్షులు ఉంటాయి, తొర్రల లోపల ఉడతలు కానీ ఉడుములు కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే కింద మనుషులు నిలబడతారు. అంటే ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబాన్ని ఆశ్రయించి ఎంతమంది బతుకుతారో. అలాంటి మా చిన్నతనాల నుంచి ఒక 15 కుటుంబాల దాకా చూసాం. కాకినాడ, రాజమండ్రి, తాడిపర్రు, అలాగే ఖండవెల్లి, మరోటి ఏలూరు, మచిలీపట్నం, ఇలాగా ఎక్కడి దాకా విశాఖపట్నం దాకా చూసాం. అది ఆ పదాలకు అర్థాలు ఉట్టే చెప్పడం కానీ అలా ఉందిట. అంటే విరాటరాజు కూడా ఇలాంటి వాడే అని చెప్పడం సూచన. కనియే పవమాన వివిధ నర్తన కళానువర్తి కాక గూకాకార రవస్ఫూర్తి. అర్జునుడు కదా చూసింది అంటే డ్యాన్స్ గుర్తొస్తుంది పాపం. అందుకని పవమాన వివిధ నర్తన కళానువర్తి అంటే గాలి వల్ల కదులుతుంటే ఆ నాట్యంలో అనిపిస్తుందట ఇది పాపం మహానుభావుడికి. కాక గూకారవ స్ఫూర్తి, కాకులు అలాగే గుడ్లగూబలు, గోకములు ఇవన్నీ కూడా కూస్తున్నట్టుగా. అంతేకాదు భీత పరిసరవర్తి అంటే సూచన ఏమిటి? విరాటరాజు మంచివాడే, పక్కన కీచకుడు లాంటి వాడు ఉన్నారు అక్కడ చూసుకోండి. అది ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. ఇది సరిపోలే తిక్కన గారికి. అదేమిటి సీసా పట్టుకున్నాడు, సీసా సరిపోలే అందుకు శార్దూలంలో చెప్తాడు. పక్ష వ్యాకులమున్ పరేత నిలయోపాంతోత్తమున్ ఢాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధమునై చూడ చిత్తక్షోభమరించున్నట్లుగుట చెంతను చేరరాదు ఈ శమీవృక్షంబు ఎవ్వరికిని. ఈ లక్షణాలన్నీ కూడా అగ్నిదేవుడికి కూడా ఉంటాయి, వాయుదేవుడికి వర్తిస్తుంది, ఊదంలో అలాగే ఇంద్రుడికి పనిచేస్తాయి. ఇది వేదఖండికలు ఎన్నో మంత్రాలు ఉన్నాయండి వీటన్నిటికీను. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అదే 5-6 ఎపిసోడ్స్ పడుతుంది. అలాగే దానికోసం కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. ఏమిటంటే కృష్ణ యజుర్వేదంలో గాథ ఉంది. ఏమిటి? వృక్షములలో అగ్ని అంతర్యామిగా ఉంటాడు. అగ్ని దేవేభ్యో నిలాయత సక్రముకం ప్రావిశతు క్రముకం అవదధ్యాతి యదీవాస్య తత్ర న్యస్తం తవావందే. పూర్వకాలంలో అగ్నిదేవుడు వేరే కారణం చేత దేవతల మీద కోపం వచ్చి పారిపోయి వృక్షఖండాల్లో దాక్కున్నట్ట మహానుభావుడు. అందుకనే చిదుగులతోటి అగ్నిని ఆరాధన చెయ్యాలి, తద్వారా సంపద తిరిగి వస్తుంది. ఇది యజుర్వేదం చెప్పింది. అందుకని అంతే తప్ప పెట్రోల్ పోసి మరొకటి పోసి మంట చేసామని అంటుంటారు. ఏమి యాగాల్లోనూ అన్యాయం. అలాగే ఇళ్లలోనూ మంట చేయాలి కదా, రాపడిందని చేత కాదు. అందుకని రెండు ఏమిటవి ఆర్థికర్పూరం ఇళ్ళలో వేసేసి మంట. ఇదా చిదుకులతోటే చెయ్యాలి. ఒకప్పుడు 60-50 ప్రాంతాల్లో ఉడిగైతే ఆ ఉడిగొచ్చిన పిల్లలకి నిత్యాగ్నిహోత్రం నేర్పేవారు. వాడు ఊరెడుతుంటే వాడి చేతి మిగిలిన సామాను ఉన్నా లేకపోయినా చితుకులు ఉండేవి, మామిడి ఇలాంటివి, అవి కట్టకట్టి పెట్టేవాడు. బాబు నిత్యాగ్నిహోత్రం చేయాలి. కానీ వాడి 18 ఏళ్ళతో నిత్యాగ్నిహోత్రం వాడికి అలవాటు అయిపోతుంది. నిత్యాగ్ని వాడికి అయితే అగ్ని ఇంట్లో ఉంటుంది, వీడి పాకెట్లో ఉంటుంది నిత్యాగ్నిహోత్రి. అలాగనమాట ఇక్కడ. అందుకని వృక్షఖండాల్లో దాక్కున్నాడు కనుక యాగం చెయ్యాలంటే చిదుగులు మాత్రమే వాడాలి, కట్టెలు వాడకూడదు. కట్టెలు వేరే దానికి వాడాలి, నుందది పాపం. అలాగే శమీమయీం ఆదదాతి
శాంత్యై. శాంతి వృద్ధి జరగాలంటే ఆ అగ్ని కోసం సెమీఖండాలు ఉపయోగించుకోవాలి. అంటే అధికారము, ధనము, ఉన్నతి ఇవి కోరిన వాళ్ళు సెమీతరు ఖండాన్ని ఆశ్రయించాలి. శత్రునాశనం జరుగుతుంది. అగ్నికి ప్రదాహం అనే ఆయుధం ఉంది. పిడుగు ద్వారా సెమీ వృక్షాన్ని చేరింది అది. దానికి ప్రజాపతి ఆ ఆయుధాన్ని శాపింపచేయడానికి కోసం చెప్పి సెమీ వృక్షాన్ని ఎన్నుకున్నాడు. ఇది మళ్ళీ ఓ పెద్ద కథ యజుర్వేదంలోను. అందుకని సెమీతరు గోపం. అందుకనే రామచంద్రస్వామి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటారు కదా. అంటే రాముడి ప్రియదర్శిని అక్కడ ఏం చేశాడు అని చెప్పి మనం సెమీతరు మీద దండాలు పెడతాం. కాదు, మహారాజుల ఇళ్లల్లో ఎప్పుడైనా కానీ ముహూర్తాలు పెట్టాలంటే సెమీ వృక్షఖండం పక్కన కూర్చుని పెడతారు, సెమీతరు చెట్టు కింద కూర్చుని పెడతారు. లేదా ఇంట్లోకి ఆ ముక్క తెచ్చుకొని పెట్టి దానికి దండం పెట్టి తులసికోట దగ్గర ఇది ఉంటుంది. అందుకని అక్కడ అలాగే సెమీ వృక్షం మీద ఆయుధాలు దాచారు వీళ్ళు. కృష్ణవేదంలో యజుర్వేదంలో తైత్రీయ బ్రాహ్మణంలో యయాతే సృష్టస్యాగ్నే హేతిమశమయత్ ప్రజాపతి తామిమాం అప్రదాహాయ సెమీం శాంత్యై హరామ్యహం. నేను సెమీఖండాన్ని ఎందుకు పట్టుకొస్తాను తెలుసా? శమి అంటే శాంతింపజేయునది. దీనివల్ల ఆరాధన ఉంది. ఆశ్రయణ వల్ల అగ్ని లక్షణాలు నాకు వస్తాయి. అందుకని చేస్తాను. అంతేకాదు ప్రవేధసే కవయే మేధ్యాయ వచో వందారు వృషభాయ వృష్ణే యతో భయం అభయం తన్నో అస్తు అవ దేవాంజజే హేడ్జాన్. కొంచెం విడిగా పదాలు పెట్టుకుంటే భావం చాలా గంభీరంగా ఉంటుంది. కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. అధికారము కానీ, ధారణాశక్తి కానీ, పాండిత్యము కానీ, సభా గౌరవము కానీ, సాటివారిలో కీర్తి కానీ, భయరహిత జీవనం కానీ, సంపదలు కానీ, శత్రుజయం కానీ ఇవన్నీ కూడా సెమీతరువుని ఆశ్రయించినందువల్ల వస్తాయి. సెమీతరువుని రక్షించినట్టయితే ఆరాధనా ఫలం దక్కుతుంది. సెమీతరువు వల్ల రక్షణ కలుగుతుంది. ఇది మంత్రంగా ఉపయోగించవచ్చు. కాస్త చూసుకోండి. ఇది ఎందుకని చెప్పి యజుర్వేదంలో 1వ దాంట్లో 2:1 మంత్రం ఇది. అందుకని చెప్పి అంటే సెమీఖండాన్ని నమస్కరించినట్టయితే ఒక్క విజయదశమి నాడు ఎక్కర్లేండి, విడిగా కూడా అధికారం వస్తుంది, ధారణ పాండిత్యం వస్తుంది, సాటి వాళ్ళలో కీర్తి వస్తుంది, భయమన్నది లేకుండా బతకడం చేతనవుతుంది, సంపదలు వస్తాయి, శత్రుజయం కలుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకనే రక్షణ కోసం ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన ఒక్కటే చెప్పుకుందాం ప్రస్తుతం. ఏమిటి? యో అస్మభ్యం అరాతీయాత్. ఓ అగ్నిదేవుడా, శమిలో ఉన్న అగ్నిదేవుడా, అస్మభ్యం అరాతీయాత్. మేము దాన ధర్మాదులు చేస్తుంటే అడ్డం పడి ఉంటాడే. అరాతి అంటే సాధారణంగా శత్రువు అని చెప్పేస్తారు. కాదు, దాన ధర్మములు చెయ్యనియ్యనివాడు, అలాంటివాడు. అంతేకాదు యాజ్యశ్చ నో ద్వేషతే. మమ్మల్ని ఎవడైతే పనిగట్టుకు ద్వేషిస్తాడో వాడికి ఏం చేయలే, పనిగట్టుకు ద్వేషం అన్నమాట. అలాంటివాడు. కానీ నిందాజ్య పనిగట్టుకు నిందిస్తుంటాడు అంటే అవసరం లేదు, వాడికి నిందించాల్సిన అవసరం లేదు, నేను తప్పేం చేయకపోవచ్చు, పనిగట్టుకు నిందించడము నిందాజ్య. అస్మాన్ దిప్సాచ్చ. అంతేకాదు ఈ ముగ్గురి కంటే కూడా డేంజర్ ఎవడు? వీలు దొరికితే చంపేద్దామని చూస్తాడు. దిప్సాచ్చ సర్వం తం మస్మసాత్కురు. ఓ అగ్నిదేవ, వాళ్ళందరినీ కూడా నరికి పారి చంపేసేయి. 4 అగ్నిదేవులు గనక అగ్నికి పర్యాయపదంగా సింహాన్ని పెట్టి 4 సింహాల బొమ్మ పెట్టారు. అది దానికోసం ఇక్కడి నుంచి మొదలైంది. అది అందుకోసం అని చెప్పి ఇది అధర్వణతలో దౌర్జన్యపరుడు కానీ, నిందకుడు కానీ, అంత కానీ ఇలాంటి వాళ్ళంతా నశింపజేయాలి. యో అస్మభ్యం అరాతీయాత్ యాజ్జనశ్చ దేశతే జన. 2 ఉంది. మేము చెయ్యాల్సినట్టుగా ఉండే శత్రువులు కానీ, మమ్మల్ని ఆ పనులు చేద్దాం అనుకున్న శత్రువులు కానీ వీళ్ళంతా కూడా దూరంగా పోవాలి. అందుకని వస్తున్నామయ్యా అంటున్నారు. ఇంకా దీంట్లో ఇంకొక 2-3 వేల వాక్యాలు అందమైన ఉన్నాయి. అది మళ్ళీ తరువాతి భాగంలో మాట్లాడుకుందాం. స్వస్తి.